యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఒక దెయ్యం అండి, దెయ్యం యేసయ్యను చూసింది. యేసయ్యను చూసి ఏమో చెప్తుంది అక్కడ, ఏమండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమండి, దెయ్యానికి తెలుస్తున్నాయి ఆయన ఎవరో, కానీ మనుషులకు తెలియటల్లా. దెయ్యాలు భయపడుతున్నాయి దేవుణ్ణి చూసి, కానీ మనుషులు భయపడుతున్నా దేవుని చూసి. కానీ మనుషులు మాత్రం దెయ్యానికి భయపడుతున్నారు. ఏమండి, విచిత్రంగా ఉన్నాయి కదా. దెయ్యమేమో దేవుని చూసి భయపడుతుంది, మనిషి ఏమో దెయ్యాన్ని చూసి భయపడుతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది తెలియట్లా దేవుని శక్తి నీలో ఉందని తెలియట్లా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సేనా దెయ్యం అండి. గేరాసేనుల దేశంలో దెయ్యం పట్టిన వాడు వీడి దగ్గరికి యేసయ్య వచ్చాడు. వీడు దిగంబరిగా తిరుగుతున్నాడని వాడి తల్లిదండ్రులు వాడిని సంఖ్యలతో బంధించారు. కానీ వాటిని ఏమండి దారాలు తెంపినట్టు తెంపేస్తున్నాడు. వస్త్రాలు వేస్తే వస్త్రాలు చింపేసుకుని దిగంబరిగా తిరుగుతున్నాడు. ఆ గోడకేసి ఈ గోడకేసి కొట్టుకుంటున్నాడు తలకాయని. ఒళ్ళంతా గాయాలు అయినా కూడా వాడికి స్పర్శ లేదు. వాడిని చూసిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఏమండి, దేవుడు వాడిని చూచి వాడి యందు కనికరపడి ఏమండి వాడి కోసమే వచ్చాడు. గేరాసేనుల దేశానికి వచ్చాడు. వస్తే వాడు ఎక్కడో సమాధుల్లో తిరుగుతున్నవాడు యేసయ్య దగ్గరకు వచ్చేసి ఆయన పాదాల మీద పడ్డాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచొద్దు, నన్ను వెళ్ళిపోమని ఆజ్ఞాపించొద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోమంటే అదిగా అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి వెళ్ళిపోతా, వెళ్ళేదా అని అడుగుతున్నాడు. వెళ్ళు అన్నాడు అంతే. ఏమంటే ఆ పందుల్లో